నమస్తే అండి. ఈరోజు నేను వెల్లుల్లిపాయ కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తాను. బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇవి ఎండుమిర్చి అండి. శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోండి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది. అలాగే ఇవి దగ్గర నేను ఒక 50 కాయలు తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఒక 10-15 రోజుల వరకు వస్తుంది మాకు. మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ పచ్చడి కోసం వెతుక్కోకర్లా ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నింటిలోకి వేసుకోవచ్చు. ఇదేమో 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, ఇలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి. ఇది నీట్గా తీసేసి రెప్పలు అవి తీసేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొంచెం కరివేపాకు. బ్రీఫ్గా చెప్పేస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక్కొక్కటి వేయించుకోవాలి, దూరగా వేయించుకొని మాడకుండా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసేసి తీసుకోవటమే. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసి మెల్లిగా వేపుకోవాలండి దూరగా. మనం ప్రతిరోజు ఇడ్లీలోకి పచ్చడి చేయాలంటే మనకు అవ్వదు కదండి. పొద్దున పూట హడావుడిగా ఉంటుంది. చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 15 రోజులు 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. శుభ్రంగా దోశల మీద కూడా చల్లుకోవచ్చు. అలాగే వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులు వేగిపోయినాయండి. ఇప్పుడు మిర్చి వేసేద్దాము. కొంచెం లో ఫ్లేమ్, మీడియం అట్లా మార్చుకుంటూ చేసుకుంటే మాడకుండా ఉంటాయి. మిరపకాయలు వేసేద్దాము. అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాము. ఈ వేడి మీదే వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. ఇవి వేగక్కర్లేదండి, ఊరికే ఈ వేడితో కలిసిపోతుంది. అలాగే కొంచెం చింతపండు వేసి కలుపుతాము. ఇది ఒక ఇడ్లీ దోశల మీద కూడా చల్లుకోవచ్చండి. ఒకవేళ మనం ఏదన్నా కొంచెం మనకు అన్నం సహించకపోతే వేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని. ఈ మొత్తం అంతా ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత. దీంతోపాటు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను సైంధవ లవణం వాడతానండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. మంచి టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కారప్పొడి రెడీ అండి. ఇది మీరు కొంచెం కారం కనుక తక్కువ కావాలనుకుంటే మిరపకాయలు తగ్గించుకొని పప్పుల క్వాంటిటీ పెంచుకోవచ్చు. చాలా వేడి అన్నంలో నెయ్యి వేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.